కట్టుకున్న భర్తను విడిచి వేరొక పురుషునితో శయనిస్తే దాన్ని వ్యభిచారం. మరి సోదిగాండ్రతో వ్యభిచరించడం ఏంటి? మీకు అర్థమైందా మాట? మీకు అర్థమైందా? నా వైపు చూడండి. ఇప్పుడు నిన్ను సృష్టించువాడు నీకు, అది పాయింట్. నీకు ఇప్పుడు అక్కర కలిగింది, నీకు ఇప్పుడు బాధ కలిగింది, నీకు ఇప్పుడు వేదన కలిగింది, నీకు ఇప్పుడు శోధన కలిగింది, నీకు ఇప్పుడు వేదన కలిగింది. ఎక్కడికి రావాలి నువ్వు? ఇంట్లో పప్పు అయిపోయింది, ఇంట్లో ఉప్పు అయిపోయింది, ఇంట్లో కారం అయిపోయింది. ఎవరిని అడగాలి? అక్క బావని అడగాలి. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఇంట్లో భర్తను అడగాలి. ఫోన్ చేసి ఎవరినో అడుగుతున్నావంటే ఎవడో నీ కొడుతున్నాడంటే, ఎవడో నీ అవసరం తీరుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అది ఇది పచ్చి తెలుగులో చెప్తే. ఇప్పుడు వ్యభిచరించడం, సోదిగాండ్రతో వ్యభిచరించడం అంటే, సోదిగాండ్రను అడుగుతున్నారంటే ఇల్లు, నేను బతుకుతానా రేపొద్దున, నేను బతుకుతానా రేపు, నా రోజు ఎలా ఉంటుంది, నా శ్రమ వచ్చింది కదా, శ్రమ నుంచి నేను విడుదల